మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తమిళనాడులో నిప్పులు చెలరేగాయని చెప్పొచ్చు. ప్రతిపక్ష డీఎంకే సీఎం విజయ్ని చాలా ఇరుకున పెట్టాలని చూసింది. ప్రతిపక్ష డీఎంకేకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ తన ప్రసంగం ఇస్తూ ముగింపు మాటల్లో సనాతన ధర్మం గురించి విషం చిమ్మాడు. సనాతన ధర్మం అన్నది ఒక వైరస్ అంటూ సనాతన ధర్మం గురించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉండొచ్చు. అదే ధోరణిలో ప్రస్తుతం మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం జరిగింది. ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం మొదటి నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించడం, తమిళనాడు నుంచి సనాతన ధర్మం అన్నదే లేకుండా చేయడం. సనాతన ధర్మం వల్లే ప్రజల మధ్య వేర్వేరు భావనలు ఉన్నాయి. అలాంటి రోగం లాంటి సనాతన ధర్మం నిర్మూలిస్తేనే తమిళనాడు ప్రజలు బాగుపడతారంటూ ఉదయనిధి స్టాలిన్ చెప్పుకుంటూ వచ్చారు. ఆ మార్గంలోనే సీఎం విజయ్ కూడా అడుగులు వేయడం జరగాలంటూ కోరగా ఆ ఒక్క మాటతో డీఎంకే, టీవీకే, బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగిందని చెప్పొచ్చు. సీఎం విజయ్ గారు మాత్రం సున్నితంగా మాట్లాడుతూనే ఘాటైన సమాధానం ఇచ్చారు. నేను పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ నా తల్లిదండ్రులు అన్ని మతాలు, కులాలు సమానమే అంటూ పెంచి పెద్ద చేశారు. నా దృష్టిలో మనుషులందరూ సమానులే. ఎవరైతే కులాలు, మతాలు అనే వేర్వేరు భావనలు కలిగి ఉంటారో వారికి కూడా ఇదే చెప్తాను. అన్ని మతాల ప్రజలు ఆదరిస్తేనే సూపర్ స్టార్ అయ్యాను. అలాగే అన్ని మతాల ప్రజలు ఓట్లు వేస్తేనే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యానంటూ చెప్పుకొని వస్తూ నాకు తెలిసిందల్లా మానవత్వం అనే ఒకే మతం అంటూ జగన్ గారిలాగే ఒక మాట వాడటం జరిగింది. దాంతో అందరినీ సమానంగా చూస్తాను అనే ఒక్క మాటతో సీఎం విజయ్ గారు తమిళనాడు రాష్ట్ర ప్రజల మద్దతే కాదు మొత్తం భారతీయ ప్రజల మనసునైతే గెలుచుకున్నాడు. మరి ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.